ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను నిండారులుగా దీవించునుగాక. నా పేరు డి జాషువా అండి. నేను గత 30 సంవత్సరముల నుండి తెలంగాణ రాష్ట్రంలో దేవుని పని చేస్తూ ఉన్నాను. ప్రస్తుతము నేను మెస్సియా ప్రేయర్ చర్చ్ అనే పరిచర్యలను నకరికల నుండి నేను కొనసాగిస్తూ ఉన్నాను. సో ఈ నకరికల్ పట్టణం నుండి ఈ యొక్క సందేశాలు, ఈ ఉపదేశాలు మీ అందరి యొక్క క్షేమాభివృద్ధి కొరకు, మీ అందరూ దేవునికి సమీపముగా రావాలి అని, దేవుని మనసును ఎరిగిన వారై, దేవుని హృదయమును ఎరిగిన వారై, దేవుని ఆలోచనలను ఎరిగినటువంటి వారై, దేవునికి ప్రియులుగా జీవించువారై, దేవుని మహిమైనటువంటి రాజ్యానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకునే వారై ఉండాలని ఈ సందేశాలు, ఈ ఉపదేశాలు మిమ్మలను ప్రేమించి దేవుని ప్రేరేపణకు లోబడి మీకు అందిస్తున్న మన సంగతిని తెలియజేయడానికి నేను ఈ సమయంలో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇంకా రానున్న దినాల్లో ఈ పరిచర్యల గురించి ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోగలుగుతారు. ఇంకా రానున్న దినాల్లో ఇంకా అనేకమైనటువంటి ఉపదేశాలు, సందేశాలు మీరు వినగలుగుతారు. వాటి ద్వారా వ్యక్తిగతముగా మీరు, కుటుంబపరముగా, సంఘపరముగా మీరు వర్ధిల్లుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక చిన్న సందేశాన్ని, ఒక చిన్న అంశాన్ని దేవుని వాక్యముల నుండి మీ హృదయాలకి చేర్చాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, ముఖ్యంగా నేను అందిస్తున్నటువంటి ఈ సందేశాలు, ఉపదేశాలు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము ఈ భూలోకములో ఉండగా క్రీస్తు స్వరూపములోనికి, క్రీస్తు సారూప్యములోనికి, క్రీస్తు పోలికలోనికి మనము మార్చబడాలి అనేది ముఖ్య ఉద్దేశముగా ఉంటుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని మనమందరము కూడా ఈ భూలోకములో జీవించి ఉన్నటువంటి దినాలలో మనమందరము కూడా ఈ భూలోక యాత్రలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసును ఎరిగి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హృదయాన్ని ఎరిగి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భారాన్ని ఎరిగి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దర్శనాన్ని ఎరిగి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పిలుపుని ఎరిగి, యేసు ప్రభువారి యొక్క నడిపింపుకు మనల్ని అప్పగించుకుని, లేదా మనము యేసుక్రీస్తు సారూప్యంలోనికి మార్చబడతాం. కనుక ఈ యొక్క సమయంలో మీకు ఒక చిన్న సందేశాన్ని దేవుని వాక్యం నుండి మీకు వినిపించాలని, మీకు తెలియచేయాలని, మీ హృదయాల్లోనికి చేర్చాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. దానికి మొదటిగా దేవుని వాక్యములో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 3వ వచనములో ఉన్నటువంటి మాటలను నేను చదువుతున్నానండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఉన్నటువంటి మాటలను నేను చదువుతున్నాను. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై అని మనం వినగలుగుతున్నాం. మరొకసారి ఈ మాటలు నేను చదవడానికి ఇష్టపడుతున్నానండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఈ వచనములో చదవబడినటువంటి వచనములో నుండి ఒక చిన్న మాటను, ఒక చిన్న అంశాన్ని ధ్యానించడానికి ఇష్టపడదాం. ఆ మాట ఏంటంటే గొప్ప రక్షణ. గొప్ప రక్షణ. ఈ గొప్ప రక్షణ అనే ఈ తెలుగు పదానికి ఇంగ్లీష్ అనువాదంలో గ్రేట్ సాల్వేషన్ లేక మెగ్నిఫిషెంట్ సాల్వేషన్ అని అనువదించబడింది. గొప్ప రక్షణ, అద్భుతమైన రక్షణ అనే అర్థాలతో ఈ మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో రాయబడిన రక్షణ అనే ఈ మాటకి నిర్వచనం ఏంటి, నిర్వచనము ఏంటి అని మనం గమనించినట్లయితే, రక్షణ అనే మాటకి పాప క్షమాపణ అని అర్థం ఉంది. పాప క్షమాపణ, పాపము నుండి విడిపించబడుట అనే అర్థం ఉంది. కనుక ప్రియులారా, ఈ రక్షణ లేక పాప క్షమాపణ అనే ఈ కార్యము అది ప్రతి మనిషికి అవసరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రక్షణ అనేది మనిషికి అవసరం. రక్షణ ఎందుకు అవసరం బైబిల్ ప్రకారంగా అంటే, మనందరినీ సృష్టించినటువంటి దేవుడు, విశ్వ నిర్మాణకుడైనటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆ దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నాడని బైబిల్ చదివిస్తూ ఉంది. ఈ విశ్వమంతా ఆయన ద్వారా సృజించబడిందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ విశ్వమంతా ఆయన కళ్ళ ముందు, ఆయన కన్నుసన్నులలో ఆయన కళ్ళ ముందు ఉంది అన్న విషయాన్ని బైబిల్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఈ విశ్వంలో దేవునికి అతి ప్రియమైనటువంటి అంశము మానవుడై ఉన్నాడు. ఈ విశ్వంలో దేవునికి అతి ప్రియమైనటువంటి అంశం, సబ్జెక్ట్ దేవుడై ఉన్నాడు, మానవుడై ఉన్నాడు. ఈ మానవుడు బైబిల్ చెబుతా ఉంది దేవుని చేత సృష్టించబడ్డాడు. దేవుని చేత సృష్టించబడినటువంటి మానవుడు దేవునికి శత్రువైనటువంటి అపవాది మాటలకు లోబడి విధేయుడై దేవుని మాటను ధిక్కరించి దేవుని మాట మీద తిరుగుబాటు చేసి, దేవుని ఆలోచన మీద తిరుగుబాటు చేసి, దేవుని మీద తిరుగుబాటు చేసి పాపిగా మారాడు అని బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉంది. ఇంకా వీటిని గురించినటువంటి అనేకమైన సంగతులు రానున్న దినాల్లో వివరణాత్మకంగా లోతుగా మనం తెలుసుకుందాం. సమయం మనకు కొంచెంగా ఉంది కనుక
ఈ కొద్ది సమయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మానవుడు పాపము చేయడం ద్వారా, అనగా దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారా, దేవుని ఆజ్ఞ మీరుట ద్వారా, సాతాను మాటకు లోబడడం ద్వారా దేవునికి మానవునికి ఎడబాటు అయింది. దేవునికి మానవుణ్ణి వేరు చేసినటువంటి అంశం ఏంటంటే పాపం. తిరిగి ఈ దేవుణ్ణి మనిషిని కలపాలి అంటే, దేవునికి మానవునికి మధ్య సమాధానం ఏర్పడాలి అంటే, స్నేహం ఏర్పడాలంటే, సంబంధం ఏర్పడాలంటే పాపము అనేది తీసివేయబడాలి, పాపము అనేది తొలగించబడాలి. ఈ పాపాన్ని తొలగించుట, ఈ పాపాన్ని తీసివేయుట, ఈ పాపము నుంచి విడిపించబడుట అనే ఈ అంశాన్ని బైబిల్ పరిభాషలో రక్షణ అని పిలుస్తారు. కనుక దేవుడు మనిషిని అంగీకరించాలి అంటే, మనిషి దేవుని దగ్గరికి చేరాలి అంటే, ఈ రక్షణ అనేది, పాపక్షమాపణ అనేది ప్రధానమైన అంశంగా కనిపిస్తూ ఉంది. ఈ రక్షణ మానవుడికి ఇవ్వటానికి, ఈ పాపక్షమాపణ మానవుడికి ఇవ్వటానికి దేవుడే ఒక నిర్ణయం చేశాడు, దేవుడే ఒక ఆలోచన చేశాడు, దేవుడే ఒక ప్రణాళిక రచించాడు. ఏంటంటే, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకాన్ని పంపించి సిలువలో బలియాగము కావించబడు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చిందించబడు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం ద్వారా మానవుడికి ఈ రక్షణ భాగ్యము కల్పించాలి అని దేవుడు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగముగా దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మానవుడిగా రావటం, ఆయన తన పవిత్రమైనటువంటి రక్తం మానవుల కొరకు చిందించి పాప క్షమాపణ మానవుడు పొందడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని బైబిల్ చదివిస్తూ ఉంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో కనుక ఈ పాప క్షమాపణ మనిషికి ఎలా కలిగిద్ది, ఈ రక్షణ మనిషికి ఎలా కలిగిద్ది అని అంటే, ఒక్కటే ఒక మార్గం బైబిల్ తెలియజేస్తూ ఉంది. అదేంటంటే, ప్రతి మానవుడు, పాపైన ప్రతి మానవుడు యేసు ప్రభువు రక్తం చేత తప్పనిసరిగా కడగబడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ పాపం అనే రోగానికి ఈ విశ్వములో ఒకే ఒక మందు ఉంది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం నీ నా మనందరి పాపములను కడిగి పాప రోగానికి స్వస్థతనిచ్చి దేవుని చేరటానికి, దేవుడు మనల్ని అంగీకరించడానికి రక్షణ అనే ఒక గొప్ప క్రియ, ఒక గొప్ప కార్యం మనకి అందించబడుతూ ఉంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించమని మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారి రక్తము పాప రోగాలకు, పాపపు వ్యాధికి నివారణ ఔషధం అన్న విషయాన్ని మనం గ్రహిస్తాం. ఎవరైతే
పాపరోగంతో తరమబడుతున్నారు, బంధించబడి ఉన్నారు, బాధపడుతున్నారు. యేసు ప్రభువారి దగ్గరికి మీరు రాగలిగితే యేసు ప్రభువారు తన రక్తాన్ని మీకు ఔషధంగా ఇచ్చి పాప భీతి నుండి మిమ్మల్ని విడిపించి గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్, మ్యాగ్నిఫిషెంట్ సాల్వేషన్ మీకు ఉచితముగా అనుగ్రహిస్తాడు అని బైబిల్లో స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. కనుక ఈ సమయంలో నేను మీకు తెలియజేయాలనుకున్నటువంటి మరొక చిన్న విషయం ఏంటంటే, ఈ రక్షణ మనం ఎలాగ పొందగలం, ఈ రక్షణను మనము ఎలాగ స్వతంత్రించుకోగలం, ఈ రక్షణ మనకి ఎలాగొస్తుంది అని మనం ఆలోచించగలిగితే, దానికి రక్షణ, పాపక్షమాపణ మనం పొందడానికి ముందు 4 విషయాలు మనం జరిగించాల్సి ఉంది. 4 మెట్లు మనం ఎక్కవలసి ఉంది. 4 అనుభవాల గుండా మనం ప్రయాణం చేయాల్సి ఉంది. వాటిని నేను క్లుప్తంగా తెలియజేస్తాను, మీరు శ్రద్ధగా వింటారని నేను కోరుకుంటున్నాను. మొదటి అంశం ఏంటంటే, రక్షణ, ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇవ్వాలి అంటే, మనం పొందాలి అంటే, మనం చేయాల్సినటువంటి 4 పనులు, మనం ఎక్కాల్సినటువంటి 4 మెట్లు, మనకు కావలసినటువంటి 4 అనుభవాలు. ఆ అనుభవాల్లో మొదటి అనుభవం ఏంటంటే, మొట్టమొదట నీవు యేసుక్రీస్తు మాటలు వినాలి అని బైబిల్ చదివిస్తూ ఉంది. మొట్టమొదట నువ్వు యేసుక్రీస్తు మాటలు వినాలి అని బైబిల్ చదివిస్తూ ఉంది. ఈ సంగతి బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడింది తెలుసా ప్రియులారా? రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో దీనిని గురించినటువంటి సంగతి రాయబడింది ప్రియులారా. అక్కడ ఏం రాయబడింది? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని రాయబడింది. ఆ మాటలో ఉన్నటువంటి భావం అర్థం ఏంటంటే, మొట్టమొదట మొట్టమొదట అనుభవము, మనము యేసుక్రీస్తుని గురించి వినాలి. ఆయన జీవితాన్ని గురించి, ఆయన ప్రేమల గురించి, ఆయన శిలువ యాగాన్ని గురించి, ఆయన చిందించిన రక్తాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన దైవత్వాన్ని గురించి మనము మొట్టమొదటి వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? రెండో అంశం, యేసు క్రీస్తు వారిని ప్రభువుగా విశ్వసించాలి. యేసు క్రీస్తు వారిని ప్రభువుగా విశ్వసించాలి. యేసు క్రీస్తుని ప్రభువుగా విశ్వసించాలి అని రోమపత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూడగలుగుతాం ప్రియులారా. ఆ మాటను కూడా మీ కొరకు నేను చదవాలి అని ఆశపడుతున్నాను. రోమాపత్రిక 9వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా రాయబడింది. 9-10 నేను చదువుతున్నాను, దయచేసి మీరు గమనించండి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అని వ్రాయబడింది ప్రియులారా. ఈ మాట ప్రకారంగా, ఈ వచనాల ప్రకారంగా మనం గమనించినట్లయితే, మొదటిగా యేసుని గురించి మనము వినాలి. రెండవ మెట్టు, యేసు క్రీస్తుని మనము ప్రభు అని విశ్వసించాలి. ఆయన మన పాలకుడు, మన దేవుడు, మన యజమానుడు అని మనం విశ్వసించాలి. ఇక 3వ అంశానికి వచ్చేలాకి బైబిల్ సెలవిస్తూ ఉంది పిల్లరా. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారంగా
అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. పేతురు భక్తుడి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుడి అని రాయబడింది. ఇక మూడు అంశంలోకి వచ్చేలకి మారు మనస్సు అనే అంశం. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఇదే అంశంతో ప్రజల మధ్యకు వెళ్ళాడు. దేవుని రాజ్యము సమీపించున్నది, లేక పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అని తెలియజేశాడు. అలాగే యేసు ప్రభు వారికి 6 నెలల ముందు దేవుని పని నిమిత్తమే వచ్చినటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా తన పరిచర్యను ప్రారంభిస్తూ దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అని తెలియజేయడం జరిగింది. యేసు ప్రభు తర్వాత పరిచర్యను కొనసాగించినటువంటి ఆయన శిష్యులు కూడా, పేతురు ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు కూడా మారు మనసు పొందండి అని గట్టిగా ఉపదేశించడం జరిగింది. పేతురు తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు కూడా పరిచర్యలో మారు మనసు పొందండి అనే అంశం ప్రజల్లోనికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ మారు మనసు అనే ఈ తెలుగు పదానికి రిపెంట్ ఆర్ రిపెంటెన్స్ అని ఇంగ్లీష్ అనువాదంలో మనకు కనబడుతుంది. రిపెంట్ ఆర్ రిపెంటెన్స్ అంటే దాని యొక్క తర్జుమా ఏంటంటే పశ్చాత్తాపము అని మనకు కనిపిస్తూ ఉంటుంది. మారు మనసు అనే మాటకి అర్థం పశ్చాత్తాపం, రిపెంటెన్స్ అనే మాటకి అర్థం పశ్చాత్తాపం. ఇప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్న తర్వాత, విని యేసుక్రీస్తుని ప్రభువుగా విశ్వసించిన తర్వాత, మూడవదిగా ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే మారు మనసు పొందాలి. అనగా తన పాపముల విషయమై దేవునికి వ్యతిరేకముగా చేసిన ప్రతి పాపం విషయమై పశ్చాత్తాపపడాలి అని బైబిల్ చెప్తా ఉంది. ఎలాంటి పశ్చాత్తాపడాలి? హృదయపు లోతుల్లో నుండి కన్నీటితో, భారభరితమైనటువంటి హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో, దేవుడు అంగీకరించే రీతిగా, దేవుడు మనల్ని స్వీకరించే రీతిగా మనము పశ్చాత్తాపడవలసిన వారమై ఉన్నాం, కన్నీరు కార్చవలసిన వారమై ఉన్నాం. అనగా పాపముల విషయమై ఒప్పుకోలు జరిగించవలసిన వారమై ఉన్నాం, పాపములను ఒప్పుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. ప్రియులారా, ఈ పాపములను ఒప్పుకుంటను కన్నీటితో, వేదనతో, రోధిస్తూ, విలపిస్తూ, గుండె కొట్టుకుంటూ, రొమ్ము కొట్టుకుంటూ మనలో జరిగే ఈ పశ్చాత్తాపాన్ని మారు మనస్సు అంటారు. ఈ విధంగా పశ్చాత్తాప పడినటువంటి వ్యక్తి నాలుగో అంశం బాప్తిస్మం తీసుకోవాలని బైబిల్ చెప్తాం. బాప్తిస్మం తీసుకోవాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అని మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరులారా, దేవుడిచ్చే పాప క్షమాపణ, దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే అద్భుతమైన రక్షణ, దేవుడిచ్చే గొప్ప రక్షణ నీ సొంతం కావాలి అంటే నీవు చేయాల్సినటువంటి 4 పనులు. 1, ప్రభు అయిన యేసుని గురించి నువ్వు వినాలి. 2వది, ప్రభు అయిన యేసుని నీవు సొంత రక్షకుడిగా, ప్రభువుగా, యజమానుడిగా, దేవుడిగా నువ్వు అంగీకరించాలి. 3వది, మారు మనస్సు అనగా నీ పాపం విషయమై పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, కన్నీటితో, విరిగి నలిగిన హృదయంతో
నీవు దేవుని పాదాల దగ్గర నీ పాపములు ఒప్పుకోవాలి. అప్పుడు యేసు రక్తము నీ ప్రతి పాపమును కడిగి నేను పవిత్రంగా చేస్తుందని బైబిల్ చెప్తా ఉంది. ఆ తరువాత మారు మనసు, ఈ రకమైన మారు మనసు పొందిన తరువాత నీవు నీటిలో ముంచుట ద్వారా బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం అనే మాటకి నీటిలో ముంచుట అని అర్థం. కనుక ప్రియులారా, బాప్తిస్మం పొందిన నీవు బైబిల్ చెప్తా ఉంది దేవుని ఇచ్చే రక్షణను పొందటానికి నీవు అర్హుడివి అని నువ్వు గుర్తించబడతావు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ అనేది దేవుని ద్వారా కలిగేది. రక్షణ అనేది దేవుడు నీకు ఇచ్చేది. అది గొప్పది, అద్భుతమైనది. ఈ విశ్వములోనే మానవుడికి అత్యవసరమైనది. ప్రతి మానవుడికి అత్యవసరమైనది. ఏ భేదం లేదు, అందరికీ అది అత్యవసరమైనది. దేవుడు ఒక్కడే ఆ దేవునికి దూరం అయిపోయినటువంటి మనలను దగ్గరగా తీసుకెళ్ళేది, దేవునితో సమాధానపరిచేది, దేవునితో ఐక్యపరిచేది, దేవునితో స్నేహం ఉందింపజేసేది, దేవుడిచ్చే ఆనందములో, దేవుడిచ్చే నిత్య మహిమలో మనల్ని పాలిభాగస్తునిగా చేసేది ఈ రక్షణ. కనుక ఈ రక్షణ దేవుడు ఉచితంగా ఇస్తాడు అని బైబిల్ చెబుతా ఉంది. ఉచితంగా ఇస్తాడు. ఈ 4 పనులు నువ్వు చేస్తే, పనులంటే ప్రభు మాటలు వినటం, ఆయన విశ్వసించడం, మారుమనసు పొందటం, బాప్తిస్మం పొందటం ద్వారా ఆయన ఈ రక్షణను నీకు ఉచితంగా అనుగ్రహిస్తానని బైబిల్ చెప్తాం. సో కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ప్రేమించి నేను మీకు మనవి చేసేది తెలుసా, దేవుడిచ్చే ఈ రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రియ యవన సహోదరులారా, ప్రియ యవన సహోదరులారా, నా తోటి సహోదరి సహోదరులారా, వృద్ధులారా, పెద్దలారా, దేవుడు అనుగ్రహించే ఈ ఉచిత రక్షణను మీరు నిర్లక్ష్యం చేయొద్దని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ రక్షణ పొందడం ద్వారా మనకి కలిగేది ఏంటి? ఈ రక్షణ పొందడం ద్వారా నీవు దేవుని ఇంటిలో సభ్యుడిగా ఆహ్వానించబడతావు. దేవుని ఇంటిలోనికి దేవుని సంతానముగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీవు దేవుని ఇంట్లోనికి ఆహ్వానించబడతావు. దేవుని సంఘములోనికి ఆహ్వానించబడతాం. దేవుని మరి పిల్లలుగా మనం గుర్తించబడతాం. కనుక ఈ యొక్క సమయంలో నేను ప్రేమతో మీకు మనవి చేసేది ఏంటంటే, నువ్వు దేవుని ఇంట్లో సభ్యుడిగా ఉండాలంటే నువ్వు రక్షించబడాలి. ఈ విషయాన్ని మీరు గమనించాలని మనవి చేస్తూ, నీవు రక్షించబడటానికి సమయాన్ని వాయిదా వేయద్దని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన సమయం, రేపు నీది కాదు. బైబిల్ చెబుతా ఉంది, మనం ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారు. ఎప్పుడూ దేవుని పిలుపు మానవునికి వస్తుందో తెలియదు. దేవుని పిలుపు మానవునికి వచ్చి ఈ లోకం నుంచి దాటిపోకముందే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సేవకుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడిచ్చే ఉచిత రక్షణను, దేవుడిచ్చే గొప్ప రక్షణను, దేవుడిచ్చే ఉచిత రక్షణను మీరు స్వీకరించాలి. రక్షించబడి దేవుని ఇంటిలో మీరు సభ్యులుగా ఉండాలి అని నేను కోరుకుంటూ, ఈ సందేశం ద్వారా మీ హృదయాలలో గొప్ప తీర్మానాన్ని కలిగి దేవుని బిడ్డలుగా మీరు కొనసాగడానికి, దేవునితో స్నేహం ఉండటానికి, దేవునితో నడవటానికి, దేవుని చేత నడిపించబడటానికి మిమ్మల్ని మీరు దేవుని చేతులకు అప్పగించుకుంటారని నేను కోరుతూ, చివరిగా మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక దేవుడిచ్చే రక్షణను మీరందరూ స్వీకరించి దేవుని ఇంట్లో సభ్యులుగా చేర్చబడి దేవుడిచ్చే నిత్య జీవానికి వారసత్వాన్ని, పౌరసత్వాన్ని సంపాదించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాను. ప్రభువా, నీవు ప్రేరేపించిన దానికి తగినట్టు విధముగా నాయనా కొన్ని విషయాలు నీ ప్రజల ముందుకు తీసుకుపోవటానికి నీవు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాను. వెతబడినటువంటి ఉపదేశమును మీరు ఫలింపజేయుదురుగాక. నాయనా, ఈ యొక్క మరి గొప్ప రక్షణను ఎవరు నిర్లక్ష్యం చేయకుండా, నాయనా ఈ రక్షణను కోల్పోయి, నాయనా మమ్మల్ని సృష్టించినటువంటి మీకు శాశ్వత కాలం మేము దూరంగా ఉండక, మీలో మేము, మీతో మేము కలిసి ఉండగలిగినట్లుగా ఈ రక్షణ అనుభవాన్ని మేము ప్రభువా ఆయన వింటున్నటువంటి ప్రజలు సొంతం చేసుకున్నట్లుగా నీ కృపను అనుగ్రహించండి. ఈ సందేశం వింటున్నటువంటి వారిలో ఎవరైనా శారీరక రోగాలతో, రుగ్మతలతో, వ్యాధులతో, మానసిక వ్యాధి రుగ్మతలతో, ఆధ్యాత్మిక వ్యాధి బలహీనతలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నట్లయితే ప్రభువా, నీ దాసునిగా నేను ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్కును పంపించి దేవా వారిని స్వస్థత పరచమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఉన్నటువంటి ప్రభావము, యేసు నామములో ఉన్నటువంటి శక్తి, యేసు వాక్యములు, యేసు రక్తములో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తి బిడ్డలను తాకునుగాక. యేసు నామములో బిడ్డల యొక్క బలహీనతలు, రుగ్మతలు, వ్యాధి బాధలు, దెయ్యపు ప్రభావంపై గొప్ప విజయము పొందుదురుగాక. సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మహిమా గంతా ప్రభావం మీకే ఆరోపిస్తూ రానున్న దినాల్లో ఇంకా అనేకమైన సంగతులు మేము నేర్చుకుని మీకు సన్నిహితముగా, మీకు సమీపముగా మేము జీవిస్తూ మీ వలే మేము మార్చబడచ్చు. నీవిచ్చే నిత్య మహిమకు మేము వారసులు ఉన్నట్లుగా నీ కృపను అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ దేవా మీ నడిపింపు మా అందరికి దయచేయమని మహిమా గంతా ప్రభా మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.